జగిత్యాల పట్టణంలో ఓ మహిళను నమ్మించి బంగారం తీసుకుని పరారైన ఇద్దరు మోసగాళ్లను టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన చిన్నారి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మాలని భావించింది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించి బంగారు పుస్తెలు, గుండ్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జగిత్యాల టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు కొత్త బస్టాండు చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బాధితురాలికి చెందిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన పట్టణ ఎస్ఐ సుప్రియాతో పాటు పోలీసు సిబ్బందిని టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ అభినందించారు. కట్లాపూర్ మండలానికి చెందిన గండి సుమలత ఆమె మరియు వాళ్ళ బాబుతో కలిసి జగిత్యాల పట్టణానికి హాస్పిటల్కి రాగా వాళ్ళ బాబు ఆరోగ్య నిమిత్తం ట్రీట్మెంట్కి రాగా ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయేసరికి తనలో ఉన్న బంగారం అమ్ముకొని కొడుకు ఆపరేషన్ చేయించుకుంటా అని మాట్లాడుకుంటుండగా అక్కడే పక్కకు ఇద్దరు గుర్తిలేని వ్యక్తులు వచ్చి నేను నీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్ళి అమ్ముదామని చెప్పి అక్కడి నుంచి పారిపోయినారు. దీనిపైన జగిత్యాల టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారి ఆచూకీ గురించి వెతుకుతుండగా ఈరోజు న్యూ బస్టాండ్ సమీపంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు, ఒకరు శాకరాజుపల్లె గ్రామం వేములవాడ మండలానికి చెందిన కత్తెరపాక దేవేందర్ మరియు మరొకరు గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందిరి తిరుపతిరావు